నాకు తెక్కరేగిందంటే రెచ్చిపోతా, రెచ్చిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. నీ కంచుకోట మంచులా కరిగిపోయే మాత్ర వేశాను, వెళ్ళి చూసుకో. ఏం జరిగిందండి? నువ్వు ఒక బేవార్స్ గడివి, నీ కూతురు ఒక బజార్ది. నువ్వు కూలగొట్టిన నా చెల్లెల సంసారాన్ని నువ్వే నిలబెట్టేటట్టు చేశాను. ఎలా ఉంది కటింగ్? ఏంటది? విధ్వంసం. ఎందుకు? ప్రతీకారం. నేనేం చేశానయ్యా? ఒక జంట మధ్య మంట పెట్టావు. అగ్గిపుల్ల ఇచ్చింది ఆ పిల్లత మావలే. అయినా ఆశీర్వదించవలసిన వయసు నీది. కానీ అక్రమాలు చేసే స్కూల్ నాది. అందుకే నా స్కూల్లో వస్తున్నా. నీ స్క్రూలు ఓడదీస్తాను, నీ స్కూల్ కూలగొడతాను. ఏం చేస్తావు? శత్రువుని చెప్పి కొడితేనే విజయం. అందుకని చెప్పే కొడతాను, చెప్పుతో కొడతాను. నువ్వు కుట్ర చేసి నా చెల్లెల్ని నేనే చేయి పట్టుకుని శాశ్వతంగా పుట్టింటికి తీసుకొచ్చేలా చేశావు. నీ అంతట నువ్వే ఆ సంసారాన్ని సరిదిద్దేలా చేస్తాను. అది నీ వల్ల కాని పని. వల్ల కాదంటే నిన్ను వల్ల కాటికి పంపిస్తాను. అంతేకాదు, నువ్వు చేసిన వెధవ పని ఇంకొకటి ఉంది. నీ కూతుర్ని ప్రేమించాడని నా తమ్ముడిని కొట్టించావు. అతను నీ తమ్ముడని సంగతి నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, మర్యాదగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. పెళ్ళా? నా కూతుర్ని నీ తమ్ముడికిచ్చి చచ్చ చేయను. చేయకపోతే చస్తావు. నీ కూతురికి నా తమ్ముడికి పెళ్లి నేను జరిపిస్తాను. నీ కళ్ళెదురుగానే తాళి కట్టిస్తాను, నీ చేత్తోనే అక్షింతలు వేయిస్తాను. విజయ్, నన్ను నా స్కూల్ ని తక్కువ అంచనా వేస్తున్నావు, దెబ్బైపోతావు. నాకు తెక్కరేగిందంటే రెచ్చిపోతా, రెచ్చిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. ఏంటి తమ్మయ్య? అటు చూడు. ఇదేంట్రా, పంచె కట్టుకుని ముత్తైదువులతో పశు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లా ఉంది. ఇదేంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా, మన గుంటగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి. కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. Get out. రాధా, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్నేంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? Get out, get out. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి. అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమకవాడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని. అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన
కోపంలో ఏదో చేయెత్తాడనుకో ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటికి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదువును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి లగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా ముద్ర చచ్చినాడా తోలు వెలిచేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్ట. పెళ్లి లేదు గిల్లి లేదు, ముందు బయటికి పంపించండి రా. అబ్బో రాధా, మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్లో జాయిన్ చేశాడే. సర్లే, వస్తాను. అన్నయ్య ఆ లాస్ట్ ముత్తైదువా చెవులు ఏం చెప్పింది? అమ్మో, అదేదో బూతు కొత్త కూసిందిరా. నాన్న ఏంటమ్మా? అవునడికి తెలుసుకుంటా. బావగారిని ఎందుకలా అవమానించావు? అది వాడికి నాకు చిన్న తగు ఉందిలేమ్మా, అందుకే నిన్ను వాడి తమ్ముడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఏమిటా గొడవ? అదే ఆడు అంత మంచోడు కదమ్మా. అవును, మొన్న రవికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో నువ్వే జాయిన్ చేసావట కదా. ఏంటి నేను ఆన్ని ఆసుపత్రిలో జరిపించానా? అంటే చేర్పించలేదా? ఏమో జరిపించానేమో. డాక్టర్ ఫీజు కూడా నువ్వే ఇచ్చావట కదా. నేనా? ఓహో, ఇచ్చానేమో. అంత మంచివాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు? అంతేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు, అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. ఇంకోసారి ఆ కోత కూసావంటే చంపుతా. తీసుకో అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావగారు? ఇవాళ శ్రావణ శుక్రవారం. మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం మా సాంప్రదాయం అమ్మా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో, మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒకవేళ నువ్వు సొంత కూతురు కాదేమో? రవి, ఏమిటా మాటలు? ఒక మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని మరీ అనాలి. సొంత కూతురైతే నీకెందుకు, పెంపుడు కూతురైతే నీకెందుకు? రాధ మనసులో అనవసరంగా అనుమాన బీజం నాటావు. ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలవుతాయో ఆలోచించావా? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా అని ఉంటాడు. అదా వస్తావమ్మా. నా స్కూల్ మించిన స్కూల్ లేదు. వీడు మళ్ళీ పంచి కట్టుకుని ముత్తైదులతో వచ్చాడంటే ఈసారి నా స్కూల్లో ఏం గంట కొట్టాడో ఏంటరా. మరి అందుకే స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. మిస్టర్ వీరాస్వామి, నీ కంచుకోట మంచులా కరిగిపోయే మాత్ర వేశాను, వెళ్ళి చూసుకో. అమ్మో, నా కూతురు నేను చేయలేదు కదా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా, ఏంటలా ఉన్నావు? నాన్న, ఈ ఆస్తి ఎవరి కోసం? నీకోసమే. ఈ మేడలు మిద్దలు ఎవరి కోసం? నీకోసమే. ఇవన్నీ నాకెందుకు? అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని. నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే? అది అది నాన్న, నాకు విషయం చెప్పండి. నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? అని వాడేదో మాత్ర వేసాడు. నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్య? వదిన కడుపున కదా పుట్టేస్తే. కరెక్ట్ కరెక్ట్, నా కడుపున ఎంత పడుతుంది, అది నిజమే. అమ్మా, నువ్వు నా కడుపున పట్టలేదు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు? నువ్వు నా కన్న తండ్రివి కాదని. నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. ఏంట్రా ఇది? నా ఉప్పు తిని ఆడి సెల్లిట్ కొడతారా? అంటే అదంటే భయపడిపోయారా? ఎదవల్లారా, మీరు భయపడినంత మాత్రంతో నేను వదులుతానా?
వీరాస్వామి, అర్థమైందా నా స్కూల్ ఏమిటో? నీ ఎదురుగా నీ కూతురికి నా తమ్ముడి చేత తాళి కట్టించాను. అలాగే నా చెల్లెల కాపురం నువ్వే సరిదిద్దేలా చేస్తాను. అంతవరకు ఏం చేస్తానో, ఏ స్కూల్లో వస్తానో తెలియక గింజుకుని చావు. రవి, నువ్వు నన్ను కొడుతున్నావా? కొట్టడమా? నువ్వు చేసిన వెదవ పనికి నిన్ను నేను నరకాలే. నిన్ను చిన్నయ్య, లత, నీకేం తెలీదు, నువ్వు తప్ప పదవే. ఏమండి, నేనేం చేశాను? ఏం చేసావో, ఎందుకు కొట్టానో అన్ని మీ బాబు గారు తెలుస్తాను. పదవే. చిన్నయ్య, నా మాట వినండి. ఏంటి నీ మాట వినేది? అలా ఏమండి? అన్నయ్య, అమ్మా! ఏమిటమ్మా? అన్నయ్య! పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పద. ఇదిగో నీ కూతురు. నీ కూతురికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. అల్లుడు ఏం జరిగింది అల్లుడు? నువ్వు ఒక బేవార్స్ గడివి, నీ కూతురు ఒక బజార్ది. నర్మాయ్! సర్లే, ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నీ కూతురుని అడుగు. అమ్మా, ఇంచక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నాకు ఇష్టం లేకపోయినా నువ్వు సుఖపడతావు కదా అని సరిపెట్టుకున్నానమ్మా. మరి ఇప్పుడు ఇదేంటి? ఆయనకు నా మీద అనుమానం వచ్చింది నాన్న. నిప్పు లాంటి నీ మీద అనుమానం వచ్చిందా? ఎందుకు వచ్చింది తల్లి? ఒక రోజు మేమిద్దరం బిర్లా మందిర్కి వెళ్ళాం. అక్కడికి ఒకడు వచ్చి తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడు. తాజ్ మహల్ కా? తాజ్ మహల్ కి దారేటని అడిగాడా? తెలియకడిగి ఉంటాడు. అలా 2-3 సార్లు ఆయన చూస్తుండగా అడిగాడు. ఆ, నిజంగా దారి తెలియక అడిగి ఉంటాడు. ఆ తాజ్ మహల్ గడ్ ఫోటో నా బీరువాలో దొరికింది నాన్న. ఇప్పటికైనా అర్థమైందా నీ కూతురికి వాడికి సంబంధం ఉందని? అల్లుడు, ఆ, ఆ, ఇప్పుడు అర్థమైందయ్యా. ఇదంతా మీ అన్నయ్య ఆడిస్తున్న నాటకం. మా అన్నయ్య ఆడించిన Yes. నాటకం. ఎందుకు? పగ. ఎందుకు? ఆ, ఎందుకు? ఆ, ఎందుకు? చెప్తానయ్యా. కానీ నా కూతురికి అన్యాయం చేయనంటే చెప్తాను. సరే చెప్పు. నీ చెల్లెల మీద మీ బావకు అనుమానం వచ్చేట్టుగా చేసింది నేనే తాజ్మహల్ డ్రామా ఆడిచ్చాను. అనుమానం వస్తుంది కదా అని ఫోటో ఆ అమ్మాయి బీరువాలో పెట్టించాను. అంతే. ఫోటో చూశాడు, అనుమానం పడ్డాడు, నీ చెల్లెల్ని వదిలేశాడు. నాన్న, వీరాస్వామి, నీ స్కూల్లోనే వచ్చి నీ చేత నిజం కక్కించాను. నువ్వు కూలగొట్టిన నా చెల్లెల సంసారాన్ని నువ్వే నిలబెట్టేటట్టు చేశాను. ఎలా ఉంది కటింగ్? నా కూతుర్ని అనుమానించటం, ఇంటికి పంపించేయటం, ఇదంతా డ్రామా అన్నమాట. మోసం, దగ. ఎవరిదిరా మోసం? రాస్కెల్, దేవతలంట నా భార్యను అనుమానించాలే చేశావు. నిన్ను ప్రాణాలతో వదలను. నిన్ను నన్ను ఓరు కావయ్యా, నన్ను చంపుతారటం ఏంటి? ఈ దరిద్ర పని చేయమంది మీ అమ్మ నాన్న. అవును, ఆళ్ళు కోరితేనే నీ సంసారాన్ని పాడు చేశా. ఛీ, మీ కడుపును పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక నుంచి మీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. గురూజీ, గురూజీ, లతమ్మని ఆ శాడిస్ట్ గాడు బంధించాడు. చిత్రమ్మను వాడికి అప్పగించకపోతే లతమ్మను చంపేస్తాడంట. చెల్లెమ్మా, ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నాకు మేనల్లుండిచ్చావు. నేను మీ ఆయన్ని తీసుకొచ్చాను. ఝన్ 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 తెలుగు వన్